ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీశారనడంలో వాస్తవం లేదన్నారు నిర్మాత రాకేష్ రెడ్డి. అప్పుడు జరిగిన సంఘటనలను మాత్రమే సినిమాలో చూపించామన్నారు. ఈ చిత్రంలో ఎక్కడా టీడీపీ పార్టీ గుర్తు కానీ ఎన్నికల గుర్తు కానీ చూపించలేదన్నారు. తాను వైసీపీలో ఉన్నంత మాత్రాన ఈ సినిమాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే ఉద్దేశం తనకు గానీ జగన్కు గానీ లేవంటున్న నిర్మాత రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపుదల చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల కమిషన్కు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ వద్దకు లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి రావడం జరిగింది. ఎన్నికల కమిషన్తో ఆయన ఏమేమి మాట్లాడారు, వాళ్ళు చేసినటువంటి ప్రశ్నలకు ఏం సమాధానాలు ఇచ్చారు ఆయన అడిగి తెలుసు. సరే చెప్పండి, మీ నోటీసులలో ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఏమేమి పేర్కొన్నది, మీరు ఏ సమాధానాలు ఇచ్చారు? సార్, మనకు ప్రధానంగా వాళ్ళు ఒకటే మనకు నోటీస్ ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతుంది. ఎలక్షన్స్కి ఆపోజిట్గా అంటే ఏదైనా పార్టీల పరంగా కానీ లేదా వ్యక్తుల పరంగా కానీ లేదా సింబల్ పరంగా కానీ ఏదైనా చూపించారని అడిగారు. దానికి మనం క్లారిటీగా ఇచ్చాము. మనం ఒక కోర్టు ఆధారం తీసుకునేసి ఇచ్చాము. దాని తర్వాత మన సినిమాలో ఏమేమి జరిగిందనేసి కూడా క్లుప్తంగా చెప్పాము. దానికి వాళ్ళు ఈసీ కూడా మనకి స్పందించారు, సానుకూలంగా ఇచ్చేశారు. ఎన్టీ రామారావు అంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక ఆద్యుడు, కథానాయకుడి తర్వాత మహానాయకుడిగా ఎదగడానికి తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ సింబల్ లేకోకుండా మీరు సినిమా ఏ విధంగా చూపించగలరు? అంటే మహానాయకుడు కథానాయకుడు చెప్పారు, ఆయనకి సింబల్ ఏమీ అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన జీవితం అందరికీ తెలిసిన పుస్తకం లాంటిది. కాబట్టి దానికి సింబల్తో ఏం పని లేదు. ఆయన దేవుడిలాగా అందరూ కొలుస్తారు. కాబట్టి అంత మహానుభావుడికి సింబల్తో పని లేదు నా ఉద్దేశం. దీనికి మీరు మూలకథ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే లక్ష్మీపార్వతి రాసినటువంటి బయోపిక్ ఏదైతే ఉందో ఆ స్టోరీని ఏమన్నా దాన్ని తీసుకున్నారా, లేకుంటే మిగతా ఏమైనా మీరు ఎక్కడి నుంచి అయినా ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కానీ లక్ష్మీపార్వతికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాచారం సేకరించడం జరిగిందా? బుక్ ఆధారంగా ప్లస్ రామారావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్లస్ రామారావు గారి దగ్గర అప్పుడు పనిచేసిన కొంతమందితో మాత్రం కలవడం జరిగిందని మాత్రం నాకు తెలుసు. ఎన్నికల కమిషన్ ఈ బయోపిక్ ఏదైతుందో దీన్ని రిలీజ్ చేసేందుకోసము వాళ్ళు మీకు సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇవ్వడం జరిగిందా? క్లియర్గా ఇచ్చారు. ఏది వాళ్ళకి కోర్టు ఆధారంగా మనం ఇచ్చిన దాని ప్రకారం మీరు తప్పకుండా సినిమా రిలీజ్ చేసుకోవచ్చును. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైనా దాంట్లో సంఘటనలు ఉంటే మళ్ళీ వచ్చి కలవాలనేసి చెప్పడం జరిగింది. మేము తప్పకుండా వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి కలుస్తాం. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు విలన్గా చూపించడం వాస్తవమా కాదా? సినిమాలో అంటే ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే విలన్ ముందే ఇప్పుడు సినిమా రిలీజ్ చేయకముందు ఎవరు ఏం కానీ లేదు. దాంట్లో వచ్చి ఆ రోజు ఏం జరిగింటాయి, ఆ సంఘటనలో ఎవరు హీరోలు ఎవరు విలన్లు అనేది ఆ రోజు ఏం జరుగుంటే అదే ఉంటుంది. ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకోసమే ఈ సినిమా మీరు తీశారు, వైసీపీ నేతగా అని చెప్పేసి వస్తున్నటువంటి ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎలక్షన్స్ ఇప్పుడు వస్తుందని నాకు తెలియదు. యాక్చువల్గా మేము సినిమా ఎప్పుడో చేసాము. ఇది ఎలక్షన్స్ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. యాక్చువల్గా మే జూన్లో వస్తుంది అనుకుంటున్నారు. తొందరగా పెట్టారు. దానికైతే మేమేం చేయలేము. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా మీరు ఈ సినిమా తీయడం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడు. అంత మాత్రాన సినిమాలు అడ్డం పెట్టుకొని చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. సినిమాను అడ్డు పెట్టుకొని చేయాల్సిన రాజకీయాలు చేస్తుంటే అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్పేసి నిర్మాత చెప్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల కోసము ఈ సినిమా తీసింది కాదు, ఎన్నికల కమిషన్ ఈ సినిమాకు పర్మిషన్లు అన్నీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఆర్కేతో విజయ్ చంద్రన్, సెక్రటరియట్ నుంచి.